తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. తెలంగాణ టెట్ 2023 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి సిస్తు సతీష్ కుమార్. డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా నూతన విధానంలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ తో దూసుకుపోతున్న ఏకైక ఆన్లైన్ సంస్థ. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని MCQs రూపంలో చూద్దాం. సో దాదాపుగా ఆ నెలలో జరిగిన ప్రతి ఈవెంట్ కవర్ అయ్యేలా ఈ క్వశ్చన్స్ని డిజైన్ చేసిన నేపథ్యంలో పూర్తిగా మీకు ఒకసారి రివిజన్ అయినట్టుగా ఉంటుంది, రైట్? సో మరి సబ్జెక్ట్లోకి వెళ్తే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు Who among the following visited India from January 22nd to 26, 2024? సో జనవరి 22 నుంచి 26 మధ్య ఈ సంవత్సరం భారత్ను సందర్శించిన ప్రముఖుడెవరు అన్నారు, రైట్? సో ఇందులో మనకు ఆప్షన్స్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్, సభా కొరోజీ, డెన్నిస్ ఫ్రాన్సిస్ అండ్ కిరికియోస్ మిట్సోటకిస్ ఉన్నారు, రైట్? సో దీనికి సరైన సమాధానము డెన్నిస్ ఫ్రాన్సిస్. సో మరి ఎవరి డెన్నిస్ ఫ్రాన్సిస్ అంటే 78వ, సో 78th UNGA ప్రెసిడెంట్, 78వ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఏ దేశానికి చెందినవాడు అనంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశానికి చెందినవాడు. ఈ దేశం నుంచి ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహిస్తున్న తొలి వ్యక్తిగా మనం అతన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఈ దేశం ఇటీవలే అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సో కారణం ఏంటంటే ఆయిల్ స్పిల్, జలాల్లో చమురు కలిసిపోవడంతో జీవరాశికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు తీసుకునేందుకు అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఆ దేశం కూడా వార్తల్లో ఉంది. సో కాబట్టి మనం ఈ దేశానికి చెందిన ప్రముఖ వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి. సో జనవరి 22 నుంచి 26 వరకు భారతదేశాన్ని సందర్శించినాడు ఆయన. అంతేకాదు ఈ పీరియడ్లో, రైట్, ఆయన భారత్కు మద్దతుగా ఒక మాట మాట్లాడారు. ఏంటంటే భద్రతా మండలిలో సంస్కరణలు రావాలి అండ్ భద్రతా మండలిలో భారత్కు చోటు కల్పించాలి అని చెప్పారు. సో రీఫార్మ్స్, హీ డిమాండెడ్ రీఫార్మ్స్ ఇన్ ద UNSC అండ్ ఆల్సో డిమాండెడ్ ఏ సీట్ ఫర్ ద ఇండియా, రైట్? సో ఆ విధంగా ఈయన వార్తల్లో ఉన్నారు. సో ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్, ఈయన ఫ్రాన్స్ దేశపు ప్రెసిడెంట్. ఈయన 25, 26 తేదీలలో భారతదేశాన్ని సందర్శించినారు. జనవరి 25, 26 తేదీలలో. ఈ సంవత్సరం జరిగిన గణతంత్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. సో భారతదేశం అయోధ్యలో నిర్మించబోతున్న రామమందిరపు నమూనాను ఆయనకు గిఫ్ట్గా మన భారత ప్రధానమంత్రి ఇచ్చినారు, రైట్? సో మరి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అనే ఆయన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ భారతదేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఆయనకి ఇది 2వసారిగా చెప్పుకోవచ్చు. అండ్ సభా కొరోజీ, ఈయన 77వ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్, 77వ సభకు. మరి ఆయన లాస్ట్ ఇయర్ జనవరి 29 నుంచి 31 వరకు విజిట్ చేశారు. జనవరి 29 to 31 మనకు 2023 ఆ సమయంలో విజిట్ చేశారు. నెక్స్ట్ ఈయన గ్రీకు ప్రధానమంత్రి, రైట్? ఈయన ఫిబ్రవరి నెలలో భారతదేశానికి వచ్చినారనమాట 21-22 తేదీలలో.
సో రైజానా డైలాగ్ అని ఒకటి జరిగింది, రైజానా డైలాగ్. సో ఈ రైజానా డైలాగ్ అనే ఒక ప్రక్రియకు ముఖ్య అతిథిగా హాజరైనారు. సో భారతదేశానికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ రిలేటెడ్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్ సమ్మిట్ ఇన్ 2024. సో 2024లో మనకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు ఒకటి జరిగింది. సో వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ అంటాం, ప్రతి సంవత్సరం జరుగుతుంది జనవరిలో, ఈ సంవత్సరం కూడా జరిగింది. మరి దీనికి సంబంధం లేనిది ఏంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ గ్లోబల్ గుడ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ, గ్లోబల్ గుడ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ దీని అర్థం ఏంటంటే సుహృద్భావ ప్రపంచము, లింగ సమానత్వము అని అర్థం. నెక్స్ట్ B20, నెక్స్ట్ C4IR, నెక్స్ట్ Y డిసీజ్, రైట్. సో ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి, గ్లోబల్ గుడ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ, B20, C4IR, Y డిసీజ్. సో మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి Y డిసీజ్ అనేది లేదు, రైట్. సో నిజానికి X డిసీజ్ మనకు లెక్కలు చేసేటప్పుడు తెలియని దాన్ని ఏమనుకుంటాం మనం, X అనుకుంటాం. సేమ్ నిజానికి 2018-19 సంవత్సరాల్లో దక్షిణ అమెరికాలో, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఒక వైరస్ మనకు వచ్చింది వెళ్ళింది అన్నమాట, కొంతమందిని ఎఫెక్ట్ చేసింది. సో అయితే దీని గురించిన సమగ్ర వివరాలు మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద అందుబాటులో లేవు, కాబట్టి దీనికి X అని పేరు పెట్టారు. ఈ X డిసీజ్కు సంబంధించి ఒక సమగ్రమైన చర్చ మనకు ఇందులో జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ మనకి ఈ సంవత్సరం జనవరి 15-16 నుంచి జరిగింది. సో అందులో ఇవన్నీ చర్చించినారు. నెక్స్ట్ మరి గ్లోబల్ గుడ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. సో ఇది భారతదేశము ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఈ కొత్త వ్యవస్థను ఒకదాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. భారత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అక్కడికి వెళ్ళి సో మేము భారతదేశం ఇది ఏర్పాటు చేయబోతుంది అని చెప్పారు. ఏందది? సుహృద్భావ ప్రపంచము, లింగ సమానత్వం అనే వ్యవస్థ. ఇదే వేదిక పైన మరొకటి చెప్పారు, B20 అనే ఒక శాశ్వత వేదికను కూడా ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పింది. నిజానికి B20 అంటే బిజినెస్ 20, G20 కూటమిలోని దేశాలన్నీ కూడా అన్ని దేశాలని వ్యాపార వ్యవస్థలన్నీ కలిసిన కూటమే B20. సో B20ని ఏర్పాటు చేస్తామని భారత్లో జరిగిన 18వ G20 సమావేశాల్లోనే చెప్పినారు. అందుకు అనుగుణంగానే ఇది ఏర్పాటైంది. అండ్ C4IR సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 4వ విప్లవ సంబంధించిన కేంద్రం అన్నమాట. సో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రంగా C4IRను చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి ప్రపంచంలో ఈ C4IR కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ఒప్పందం కుదిరింది. ప్రపంచంలో ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు 19వ కేంద్రము, 19th సెంటర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది భారతదేశంలో 2వ కేంద్రం, ఇది భారతదేశంలో 2వ కేంద్రము, 2nd సెంటర్. అండ్ మొదటి సెంటర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా వైద్యానికి సంబంధించి, వైద్య చికిత్సలకు సంబంధించి ప్రపంచంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ఇది మొదటి కేంద్రము. సో కింది వాన్లో సరైనది ఏది అని స్టేట్మెంట్లన్నీ కూడా ఇచ్చే అవకాశము ఉన్నది, రైట్. సో కాబట్టి ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలా. ప్రపంచంలో 19వ కేంద్రము, భారతదేశంలో 2వ కేంద్రము, ఎక్స్క్లూజివ్గా వైద్యానికి, వైద్య రంగ చికిత్సకు సంబంధించిన మొట్టమొదటి కేంద్రం ఇదే. సో ఇది మనకు 2వ సమావేశం. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వీళ్ళిద్దరు కూడా ఈ సదస్సుకు హాజరైనారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. యాజ్ ఆఫ్ నౌ 7 ప్రైమ్ మినిస్టర్స్ హ్యావ్ గాట్ భారత్ రత్న అవార్డ్స్ అన్నాడు. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ భారత్ రత్న అవార్డ్. సెకండ్ స్టేట్మెంట్ అయితే అవుట్ రైట్లీ మనకు కరెక్ట్, రైట్. సో భారత రత్న అవార్డును పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీనే. మరి ఇప్పుడు మొదటి స్టేట్మెంట్ కరెక్టా కాదా లెక్క పెట్టుకుంటూ పోవడమే. సో భారత తొలి ప్రధానమంత్రి ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. సో మరి ఈయనకు భారతరత్న అవార్డు వచ్చింది. ఆయన తర్వాత ప్రధానమంత్రి అయింది గుల్జార్ లాల్ నందా, తాత్కాలిక ప్రధానమంత్రి అయినా సరే ప్రధానమంత్రిగానే పరిగణిస్తున్నాం. సో కాబట్టి ఆయనకు కూడా వచ్చింది, కాబట్టి ఆయన 2. మరి ఆయన తర్వాత
పూర్తి స్థాయిలో ప్రధాని అయిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. సో ఆయన కూడా భారతరత్న అవార్డు దక్కింది. ఓకే, లాల్ బహదూర్ శాస్త్రి సమయంలోనే హరిత విప్లవం అనేది మనకు సంభవించింది. సో జవహర్లాల్ నెహ్రూ సమయంలో మనకు పారిశ్రామిక తీర్మానాలు వచ్చినాయి. అదేవిధంగా ఎల్ఐసి ఇవన్నీ కూడా ఓకే ప్రణాళికలు స్టార్ట్ అయినాయి, ఐఐటీలు స్టార్ట్ అయినాయి, ఐఐఎంలు స్టార్ట్ అయినాయి. దేశంలో వివిధ ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు వారి హయాంలోనే మనకు ప్రారంభమైనాయి. ఓకే, అండ్ వీరి తర్వాత ప్రధానమంత్రి అయింది మళ్ళీ తాత్కాలికంగా గుల్జార్ నందా ప్రధానమంత్రి అయినారు, కానీ శాశ్వత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ అయ్యారు. ఇందిరాగాంధీకి కూడా దక్కింది, అంటే 4 అయినారు. నెక్స్ట్ 5గాన మనం చూస్తే ఇందిరాగాంధీ తర్వాత మనకు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయినారు. మొరార్జీ దేశాయ్ కూడా భారతరత్న అవార్డు అనేది వచ్చింది, రైట్. అండ్ మొరార్జీ దేశాయ్ తర్వాత మనకు చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయినారు. చరణ్ సింగ్ కూడా భారతరత్న అవార్డు రీసెంట్గానే వచ్చింది. సో చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, అదేవిధంగా మనకు పివి నరసింహారావు అండ్ ఓకే ఎంఎస్ స్వామినాథన్ అండ్ ఓకే బీహార్ చెందిన మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, వీళ్ళ 5కి భారతరత్న అవార్డు మనకు ఈ సంవత్సరం వచ్చింది. చరణ్ సింగ్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా లెక్క పెడతాం. మరి చరణ్ సింగ్ తర్వాత ప్రధాని మళ్ళీ ఇందిరాగాంధీ అయ్యారు, మళ్ళీ తర్వాత రాజీవ్ గాంధీ అయినారు. రాజీవ్ గాంధీకి దక్కింది. ఓకే, రాజీవ్ గాంధీకి కూడా దక్కింది. మరి రాజీవ్ గాంధీ తర్వాత మనకు విపి సింగ్ ప్రధాని అయినారు, ఆయనకు రాలా. చంద్రశేఖర్ ప్రధాని అయినారు, ఆయనకు రాలా. తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినారు, పివి నరసింహారావు గారికి కూడా దక్కింది. పివి నరసింహారావు గారికి వారికి కూడా రీసెంట్గానే వచ్చింది. పివి నరసింహారావు తర్వాత మనకు అటల్ బిహారీ వాజ్పేయి అయినాడు ప్రధానమంత్రి. అటల్ బిహారీ వాజ్పేయికి కూడా మనకు అవార్డు అనేది దక్కింది, అటల్ బిహారీ వాజ్పేయికి. సో అటల్ బిహారీ వాజ్పేయి, మదన్ మోహన్ మాలవ్య వీళ్ళిద్దరికి కూడా కలిపిచ్చారు. వీళ్ళిద్దరు కూడా డిసెంబర్ 25న జన్మించారు. వీళ్ళిద్దరి పుట్టిన ఆ డిసెంబర్ 25ని గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన రోజుగా జరుపుకుంటున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత మనకు మన్మోహన్ సింగ్ అయినారు. ఇప్పటివరకు అయితే మన్మోహన్ సింగ్ గారికి రాలేదు. అండ్ నెక్స్ట్ నరేంద్ర మోడీనే కొనసాగుతున్నారు. సో మొత్తం 10 మంది ఇప్పటిదాకా 1 2 3 4 5 6 మన నంబర్ మిస్ చేసినాను. సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఓకే 6 7 8 9 9 మంది ప్రధానమంత్రులకు భారతరత్న అవార్డు దక్కింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఓన్లీ బి ఈజ్ ట్రూ, రైట్. సో కంపల్సరీగా ఈసారి ఈ క్వశ్చన్ మీరు ఓకే ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకనంటే పివి నరసింహారావు గారికి వచ్చింది, చరణ్ సింగ్ గారికి వచ్చింది. అండ్ ఓకే ఈ నేపథ్యంలో డేటా మారింది కాబట్టి, సో చాలా కాలం తర్వాత ఈ డేటా మారింది కాబట్టి అడిగే అవకాశం ఉన్నది. ఓకే ఓన్లీ బి ఈజ్ ట్రూ కాబట్టి మనకు ఓకే 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కుష ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. సో ప్రాజెక్ట్ కుష దేనికి సంబంధించింది? సో డెవలపింగ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అడ్రసింగ్ నీడ్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్ బై టెర్రరిజం. సో ఉగ్రవాదానికి బలి అయిన ప్రజలకు సంబంధించింది. ఫ్లష్ అవుట్ టెర్రరిస్ట్ ఇన్ రజౌరి పూంచ్ అన్నాడు. సో దీనికి సరైన సమాధానం ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. సో అడ్రసింగ్ నీడ్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్ బై టెర్రరిజం అంటే ఉగ్రవాదానికి బలి అయిన ప్రజల సంబంధించిన ఓకే వాళ్ళ అవసరాలను తీర్చడం. సో ఇది కూడా చేపట్టింది ఇటీవల ఆర్మీ. ప్రాజెక్ట్ సద్భావన. సో సద్భావన ఇదేమో సర్వశక్తి. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆపరేషన్ సద్భావన దేనికి సంబంధించింది అంటే ఉగ్రవాదానికి బలి అయిన ప్రజలకు ధైర్యం చెప్పడం, మనోధైర్యం చెప్పడము, రైట్. ఇందులో భాగంగా సైన్యము ఒక గ్రామాన్ని ఓకే దత్తత కూడా తీసుకున్నదన్నమాట. సో దత్తత తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు యాక్టివిటీస్ అనేవి చేపట్టారు. అదేవిధంగా మనకు రాజౌరి పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేందుకు చేపట్టిన ఆపరేషన్ సర్వశక్తి, రైట్. సో ఈ విధంగా ప్రాజెక్ట్ కుష అనేది మనకు చేపట్టినారు. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. అకార్డింగ్ టు కోపర్నికస్ క్లైమేట్ సర్వీస్ 2023 ఈస్ హాటెస్ట్ ఇయర్. సో కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రకారం 2023 చాలా వేడి సంవత్సరం అన్నాడు. నెక్స్ట్ ఆర్మీ డిక్లేర్ 2023 యాజ్ ఎ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అన్నాడు. సో ఇది స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇంకా ఈ వ్యవస్థ ఏమని చెప్పింది అంటే గడిచిన 1,00,000 సంవత్సరాలలో లేనంత వేడి ఈ 2023లో ఉంది అని చెప్పింది. ఇది మాత్రమే కాదు, జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్
ప్రపంచ వాతావరణ సంస్థ ఏదైతే ఉన్నదో ఇది కూడా రైట్ మనకు 2023ని అత్యంత వేడి సంవత్సరం అని ప్రకటించింది. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఇక్కడి వరకు కరెక్ట్, ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్. కానీ డిక్లేర్ చేసింది 2023ని కాదు, 2024ను. సో 2024ను ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అని చెప్పి ఆర్మీ ప్రకటించింది. అంటే సాంకేతికతను మేము సంతరించుకున్న ఈ సాంకేతికతతోటి రానున్న రోజుల్లో ఆయుధాలను ఆధునీకరించడం కానీ సో ఓకే దేశ ప్రజలకు రక్షణ కల్పించడం కానీ చేపడతామని చెప్పి ప్రకటించింది. రైట్, ఇదే 2023ని మనకు యుఎన్ఓ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ప్రకటించింది. 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిట్స్ అని ప్రకటించింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకు ఏ మాత్రమే కరెక్ట్. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది, 1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు హట్టి ట్రైబ్స్ మెయిన్లీ లైవ్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని అన్నాడు. హట్టి అని ఒక గిరిజన సామాజిక వర్గము ప్రధానంగా ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది. రైట్, సో మరి దీనికి సరైన సమాధానం హిమాచల్ ప్రదేశ్. సో మరి ఈ సామాజిక వర్గం వార్తల్లో ఉంది. వార్తల్లో ఉన్న నేపథ్యంలోనే మనం చదువుకోవాల్సి ఉంటుంది. హట్టి అనే ఈ గిరిజన సామాజిక వర్గానికి ఇటీవలే ఎస్టీ హోదా కల్పించిందనమాట ఆ రాష్ట్రము. ఓకే, ఎస్టీ హోదా కల్పిస్తూ తీర్మానం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఈ సామాజిక వర్గం వార్తల్లో ఉంది కాబట్టి వీళ్ళే రాష్ట్ర వాసులు అని చెప్పి అడిగే అవకాశం ఉన్నది. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మనకు వార్తల్లో ఉంది. మనకు పిఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ప్రారంభించిన భారతదేశపు తొలి కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అంటాడు, జమ్మూ అండ్ కాశ్మీర్. రైట్, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇక్కడ మనకు ఒక ఉగ్రవాదికి యాంక్లెట్ను కూడా మనకు వాళ్లకు అతనికి యాంక్లెట్ అంటే కడియాన్ని తొడిగి బెయిల్ ఇచ్చారనమాట. సో భారతదేశంలో ఈ విధంగా బెయిల్ ఇవ్వడం అన్నది ఇదే మొట్టమొదటిసారి. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక మనకు ఆర్టికల్ 44ను అమలు చేస్తున్న రాష్ట్రము. ఇటీవల ఈ రాష్ట్రం దీనికి సంబంధించిన ఒక తీర్మానాన్ని, ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదించింది. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చండీగఢ్. సో చండీగఢ్ కూడా బాగా వార్తల్లో ఉంది. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి పిజ్జా ATM ప్రారంభమైంది. ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే ఒక NTPC వాళ్ళ పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఈ చండీగఢ్కు రానున్నది. సో ఈ విధంగా చండీగఢ్ అనే కేంద్రపాలిత ప్రాంతం కూడా వార్తల్లో ఉంది. ఈ హట్టి ట్రైబ్స్ అనేది ప్రధానంగా మనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారు. ఓకే, హిమాచల్ ప్రదేశ్ ఇటీవలే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఏంటంటే ఈ సంవత్సరం అంటే 2024 జనవరి 1 నుంచి పెట్రోల్ డీజిల్ వాహనాలను ప్రభుత్వ పరంగా కొనడం మానేసింది. ఓకే, ప్రభుత్వం కొనడం లేదు, అదొకటి. రెండోది ఏంటంటే ఎవరైతే 3 బిఘాల భూమిని ప్రభుత్వానికి ఇస్తారో సౌర ప్రాజెక్టుల కోసం భూమిని నెలకు 20,000 రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. సో ఆ విధంగా 2 పథకాలు పర్యావరణ మెరుగు కోసం హిమాచల్ ప్రదేశ్ ఈ ఓకే పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చు. సో ఇది అంశం. నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ స్టేట్ హ్యాస్ డిసైడెడ్ ఆల్ గవర్నమెంట్ వెహికల్స్ ఆర్ ఆఫ్ ఎలక్ట్రిక్ బై 2030. ఓకే, సో 2030 నాటికి అన్ని వాహనాలు ప్రభుత్వం వినియోగించే అన్ని వాహనాలు విద్యుత్ వాహనాలు అయి ఉండాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది అని అంటున్నాడు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, అస్సాం. మరి దీనికి సరైన సమాధానం ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలా కీలకమైన నిర్ణయం. అండ్ అంతేకాదు భారతదేశంలో బాలికలకు ప్రత్యేకించి గర్ల్స్కి అన్నమాట ప్రత్యేకించి మనకు సైనిక్ స్కూల్ ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఉత్తరాఖండ్లోనే ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడే చూసాం మనము. ఓకే, సో ఆ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ను కొనడం మానేసింది. అండ్ కర్ణాటక మరి భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటే మౌలిక సదుపాయాలు. సో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సుమారుగా 5,059 ఛార్జింగ్ పాయింట్ తోటి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది కర్ణాటక. అస్సాం సో మరి పర్యావరణ మెరుగు కోసం దాదాపుగా ఇటీవలే ఒక 200 ఈ బస్సులను ప్రవేశపెట్టిన రాష్ట్రము అస్సాం రాష్ట్రము. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కు సంబంధించిన వివరణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు.
ఇండియా ఓవర్టేక్స్ హాంకాంగ్ టు బికమ్ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అన్నాడు. నెక్స్ట్ ఇండియా ఓవర్టేక్స్ యూకే టు బికమ్ 4th లార్జెస్ట్ సెక్యూరిటీస్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. రైట్. సో చూడంగానే చాలామంది ఆన్సర్ టకటక చేస్తారు. కొంచెం ఆలోచించండి. స్టేట్మెంట్ రెండు కాస్త అటు ఇటు మారినాయి. యాక్చువల్గా ఇండియా ఓవర్టేక్స్ యూకే టు బికమ్ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో ఈ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనకు భారతదేశం ప్రస్తుతం ఉంది. ఈ క్రమంలో భారత్ దేన్ని అధిగమించింది అంటే యూకేను అధిగమించింది. అదేవిధంగా మనకు షేర్ మార్కెట్లో భారతదేశం ప్రస్తుతం 4వ స్థానానికి వచ్చింది. మరి ఈ క్రమంలో భారత్ దేన్ని అధిగమించింది అని అంటే హాంకాంగ్ను అధిగమించింది. అంటే స్టేట్మెంట్ అటు ఇటు మార్చేసినాడు. ఓకే. సో షేర్ మార్కెట్లో ప్రస్తుతం భారతదేశం 4వ స్థానంలో ఉన్నది. సో షేర్ మార్కెట్ను భారతదేశంలో నియంత్రించేది సెబీ అనే ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ సెబీ అనే సంస్థకు ప్రస్తుతం మాలాభిపురి బుచ్ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఓకే. అండ్ భారతదేశంలో ఒక నియంత్రణా సంస్థకు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళగా మనం వారిని చెప్పుకోవచ్చు. సో ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో, షేర్ మార్కెట్లో 4వ స్థానంలో భారతదేశం ప్రస్తుతం ఉన్నది. షేర్ మార్కెట్లో మరి అగ్రస్థానంలో మనకు అమెరికా ఉంది. ఓకే. అమెరికా తర్వాత చైనా, జపాన్ల తర్వాత 4వ స్థానాన్ని భారత్ ఆక్రమించుకుంది అని చెప్పుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్ళే ముందు ఏకలవ్య టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ మనకు ఓకే అందుబాటులో ఉన్నది. సో ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ఇవి టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. 499 రూపీస్కే ఈ ఏకలవ్య టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అందిస్తూ ఉంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. 4 నెలల పాటు ఇది మీకు వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా మనకు ఓకే ఎస్ఏ మ్యాథ్స్ ఇది కూడా 499 రూపాయలకు 4 మంత్స్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఇది కూడా 499 రూపీస్ 4 మంత్స్. అండ్ అదేవిధంగా మనకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ సో 499 రూపీస్ 4 మంత్స్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. సో టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా ఎస్ ఎగ్జామ్స్ అడ్డా అనే ఒక యాప్లో అందుబాటులో ఉంటాయి. క్లాసెస్ అన్నీ కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్లో అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకు తెలంగాణ స్టేట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఆన్లైన్ ఫుల్ కోర్స్ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రారంభిస్తుంది. 1799 ఇది గణితం కంటెంట్ అండ్ మెథడ్స్కు సంబంధించి 6 నెలల పాటు వ్యాలిడిటీ. అదేవిధంగా బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ అది కూడా 6 నెలల పాటు వ్యాలిడిటీ అండ్ 1799 రూపీస్. అండ్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1799 6 మంత్స్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అది ఏకలవ్య టెస్ట్ సిరీస్ 499 రూపీస్. క్లాసులన్నీ కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఎగ్జామ్స్ అన్నీ ఎగ్జామ్స్ అడ్డాలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కానీ మనం వస్తే ఐఐటి మద్రాస్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఇట్స్ క్యాంపస్ టు క్యాండీ. ఇట్ ఈజ్ ఇన్ విచ్ కంట్రీ? సో ఐఐటి మద్రాస్ తన క్యాంపస్ని ఇటీవలే క్యాండీ అనే ప్రాంతానికి మార్చింది. అది ఏ దేశంలో ఉంది అన్నాడు. సో క్యాండీ అనేది మనకు ఏ దేశానికి సంబంధించింది అంటే శ్రీలంకకు సంబంధించింది. క్యాండీ అనేది శ్రీలంకకు సంబంధించింది. సో ఇంకా చెప్పాలి అని అంటే రాచరికపు చివరి రాజధాని. సో చివరి రాజధాని అంటే మనకు మొనార్క్ అన్నమాట. సో ఒకప్పుడు మొనార్క్గా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలు మొనార్క్లోనే ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే ప్రజాస్వామ్యాలు వ్యవస్థలు వచ్చినాయో గణతంత్ర వ్యవస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థలు అప్పుడు అది రాచరికానికి గుర్తుగా ఉందని దాన్ని మార్చి కొలంబోను క్యాపిటల్గా చేసుకున్నారు. అయితే క్యాండీ అనే ప్రాంతంలో ప్రస్తుతం ఐఐటి మద్రాస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఐఐటి మద్రాస్ ఆల్రెడీ టాంజానియాలో మనకు ప్రారంభమైంది జంజిబార్ అనే ప్లేస్లో. ఈ జంజిబార్ అనే ప్లేస్లోనే సునీల్ గవాస్కర్ పేరుతో ఒక క్రికెట్ స్టేడియం కూడా ఉన్నది. అండ్ అదేవిధంగా టాంజానియా సామియా సులూహు అధ్యక్షురాలికి భారతదేశంలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఇంతకుముందు. అండ్ ఈ టాంజానియాలో ఉండే ఐఐటికి ప్రీతి అఘాలయం అనే మహిళ డైరెక్టర్గా ఉన్నారు. ఐఐటికి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ఆమెనే. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఐఐటి ఢిల్లీ ఓపెన్ చేసింది. సిబిఎస్ఈ కూడా ఇటీవల కార్యాలయాన్ని ఓపెన్ చేసింది. సో మనకి క్వశ్చన్ ఇట్లా రావచ్చు, ఐఐటి అండ్ సిబిఎస్ఈ ఈ రెండు కూడా ఏ దేశంలో కార్యాలయాలను ఓపెన్ చేశాయనంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. COP28 సదస్సు కూడా మనకు
యూఏఈలో జరిగింది. మరి COP29 సదస్సు 2024 అజర్బైజాన్లోని బాకులో జరగనున్నది. అండ్ సో దీనికి ఆన్సర్ శ్రీలంక, మలేషియాలో మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా ఒక శాఖను ప్రారంభించింది. సో ఈ విధంగా ఓకే ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బెటావోల్ట్ హ్యాస్ డెవలప్డ్ ఏ న్యూక్లియర్ బ్యాటరీ దట్ కెన్ ప్రొడ్యూస్ పవర్ ఫర్ 50 years వితౌట్ ఛార్జ్. ఇట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? సో బెటావోల్ట్ అనేది ఒక న్యూక్లియర్ బ్యాటరీని తయారు చేసింది. అది 50 సంవత్సరాల పాటు మన్నికగా ఉంటుంది. మరి ఇది ఏ దేశాంది అన్నాడు. సో దీనికి సరైన సమాధానము చైనా. ఓకే, చైనా దేశంలో బెటావోల్ట్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రారంభించింది. మరి జపాన్ JT60SA అని చెప్పి ఒక న్యూక్లియర్ రియాక్టర్ను అందుబాటులోకి తెచ్చింది. సో ప్రపంచంలోనే కేంద్రక సంలీనానికి సంబంధించి అతిపెద్ద అణు రియాక్టర్ ఇది, కేంద్రక సంలీనం. సో దీన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాడు. అండ్ ఓకే, జార్జియా అనే దేశము మనకు సెమీ కండక్టర్లను తయారు చేసింది. సో ఈ సెమీ కండక్టర్లను గ్రాఫిన్తో యూజ్ చేసి గ్రాఫిన్ యూజ్ చేసి సెమీ కండక్టర్లను తయారు చేసింది. చాలా ముఖ్యమైన పాయింట్. అండ్ భారతదేశంలో గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించినారంటే కేరళ రాష్ట్రంలో ప్రారంభించినారు. ఓకే, సో ఈ విధంగా ఈ అంశాలు వార్తల్లో ఉన్నాయి. యూకేకి అయితే దీనికి సంబంధించి ఏమి డెవలప్మెంట్స్ అనేవి లేవు. సో ఈ ప్రశ్నకు సమాధానం చైనా అనమాట 4. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అన్నాడు. సో ఇండియా అండ్ అర్జెంటీనా హ్యావ్ ఎంటర్డ్ అన్ అగ్రిమెంట్ ఫర్ కాపర్ మైనింగ్ ఆపర్చునిటీస్ ఇన్ అర్జెంటీనా. నెక్స్ట్ ఇండియా హ్యాస్ సెంట్ ఇండస్ట్రీ డెలిగేషన్ ఫర్ లిథియం మైనింగ్ ఆపర్చునిటీస్ ఇన్ జాంబియా అన్నాడు. సో జాంబియా ఏమో మనకు ఆఫ్రికాలో ఉన్న దేశం, అర్జెంటీనా దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉన్న దేశం. మరి 2 స్టేట్మెంట్లు కూడా తప్పే. సో అడిదిట్టు ఇడిదొట్టు అయింది. నిజానికి భారతదేశము అర్జెంటీనాతో ఒక ఒప్పందం ఎంటర్ అయింది. దీనికంటే లిథియం మైనింగ్కు సంబంధించింది. ఓకే, లిథియం మైనింగ్కు సంబంధించి ఇండియా అర్జెంటీనాలు ఒప్పందానికి ఎంటర్ అయినాయి. భారతదేశంలో లిథియం జమ్మూ అండ్ కాశ్మీర్లో లభించింది. రైట్, అయితే ఓకే అర్జెంటీనా ఈ ఒక అంశం రీత్యా మనతో అగ్రిమెంట్ కూర్చుకొని వార్తల్లో ఉంది. సో అర్జెంటీనాలో మనం ఏం తవ్వకాలు చేపడుతున్నాం? లిథియం తవ్వకాలు చేపడుతున్నాం. అండ్ మనకు అర్జెంటీనా అనే దేశం ఇంకా ఎందుకు వార్తల్లో ఉంది అంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఒకటి, తమ కరెన్సీని డీవాల్యూ చేసింది, తమ కరెన్సీని మూల్యనీకరించింది. ఓకే, కరెన్సీని తక్కువ చేసింది అన్నమాట. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏమంటే బ్రిక్స్ కూటమిలో చేరేందుకు నిరాకరించింది. బ్రిక్స్ కూటమిలో మొదలు చేరతా అని చెప్పి తర్వాత నిరాకరించింది. ఆ విధంగా 2 అంశాల రీత్యా అర్జెంటీనా వార్తల్లో ఉంది. నెక్స్ట్, జాంబియా అనే దేశానికి భారత్ ఒక పారిశ్రామికవేత్తలతో కూడిన బృందాన్ని పంపింది. బట్ లిథియం మైనింగ్కు కాదు, కాపర్ మైనింగ్కు. ఓకే, కాపర్. సో ఇటీవలే భారతదేశం పెద్ద ఎత్తున కాపర్ ఎక్కడ కనుక్కున్నారు అంటే రాజస్థాన్లో కనుక్కున్నారు, భారతదేశంలో. ఓకే, భారతదేశంలో బంగారాన్ని ప్రైవేట్లో అతి ఎక్కువగా తుగ్గలి మండలంలో, ఆ తర్వాత హాస్పిటల్ కూడా కనుక్కున్నారు. రైట్, రీసెంట్గా జరిగినవి ఇవన్నీ కూడా మనకు. ఓకే, అండ్ అదేవిధంగా వెనీడియం మనకు గుజరాత్లో కనుక్కున్నారు. టెట్లూనియం పంజాబ్ రాష్ట్రంలో కనుక్కున్నారు, IIT రోపర్ వాళ్ళు. సో ఈ విధంగా ఓకే ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇండియా హ్యాస్ ఎంటర్డ్ ఫర్ లాంచింగ్ పృథ్వీ శాటిలైట్. సో పృథ్వీ అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించే ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుందన్నారు? సో మడగాస్కర్, మొజాంబిక్, మారిషస్, కాంగో అన్నాడు. మరి దీనికి సరైన సమాధానం మనకు మారిషస్. ఓకే, సో మారిషస్ దేశం కోసం పృథ్వీ అనే ఒక ఉపగ్రహాన్ని, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రారంభిస్తామని చెప్పి భారతదేశం అధికారికంగా ప్రకటించింది. అండ్ మారిషస్కి భారత్కి ఈ తరహా ఒప్పందం కొత్తది కాదు, 1986లో కూడా కుదిరింది. సో 1986లో ఏ అంశం రీత్యా కుదిరిందనంటే మన శాటిలైట్లను ఆ దేశం నుంచి ట్రాక్ చేయడం ఈజీ, మనం ప్రయోగించే శాటిలైట్. కాబట్టి ఒక శాటిలైట్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలోనే మనకు వాళ్లకు ఈ అంగీకారం కూడా కుదిరింది. ఏది మన ఒక పృథ్వీ శాటిలైట్ వాళ్ళ కోసం మనం ప్రయోగిస్తున్నాం. 1986 అనగానే మరి అయోధ్యలో
రామాలయాల్లో హిందువులు పూజ చేయడానికి అనుమతించిన మొదటి సంవత్సరం ఇదే, రైట్. అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ యాక్ట్, పర్యావరణ చట్టం వచ్చిన సంవత్సరం ఇదే. అండ్ చైల్డ్ లేబర్ ప్రాహిబిషన్ యాక్ట్, బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం వచ్చిన సంవత్సరం ఇదే. ఈ 3 ఈవెంట్స్ కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఓకే, ఈ విధంగా అంతేకాదు, మనకు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, సో దీని ప్రధాన కేంద్రం కూడా ఎక్కడ ఉన్నదంటే మారిషస్లోనే ఉన్నది. ఓకే, మడగాస్కర్, సో ఇటీవల కాలంలో పెద్దగా వార్తలు లేదు, బట్ దీని క్యాపిటల్ అనంతనారియో. సో మనకి ఇక్కడ ఒకటి చెప్తాను, ఈ మడగాస్కర్ దేశంలో అల్వారో అనే తుఫాన్ సంభవించింది. ఓకే, సైక్లోన్ అనమాట. 2024లో మొట్టమొదటి సైక్లోన్ ఏది అంటే అల్వారో సైక్లోన్. దీనికి ఆ పేరు పెట్టింది ఎవరు అంటే మొజాంబిక్. ఓకే, మొజాంబిక్ అనమాట. సో ఇవి ఓకే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు విశ్వమిత్ర ఇనిషియేటివ్ వాజ్ డిస్కస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సమ్మిట్. సో భారతదేశం ఒక విదేశాంగ విధానంలో ఒక కొత్త ప్రక్రియ తెచ్చింది. విశ్వమిత్ అంటే విశ్వంలోని ప్రతి ఒక్కరూ మాకు మిత్రువే అని చెప్పి. మరి ఇది ఎక్కడ డిస్కస్ చేస్తే అని అంటున్నాడు. సో దీనికి సరైన సమాధానం నాన్ అలైన్డ్ మూమెంట్. సో 120 దేశాల కూటమి ఇది. సో అలీన విధాన కూటమి అంటే అగ్రదేశాలకు సమదూరం పాటించడం చెప్పడం అన్నమాట. సో ఈ కూటమి వ్యవస్థాపక అధ్యక్షుల్లో భారత్ కూడా ఉన్నది. సో ఈ నామ్ సమ్మిట్ కానీ ఈ G77 సమ్మిట్ కానీ ఉగండాలోని కంపాలాలో జరిగింది. మరి ఈ నామ్ సమావేశంలో విశ్వమిత్ర పాలసీ గురించి చర్చించినారు. అండ్ G77 సమావేశం కూడా ఉగాండాలోని కంపాలాలో 134 దేశాల కూటమిది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇంతకుముందే డిస్కస్ చేసినాం మనము. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనకు దావోస్లో జరిగిన సమ్మిట్. సో అందులో కూడా భారతదేశం 3 ఆర్గనైజేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. C4IR అండ్ గ్లోబల్ గుడ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ, B20, ఈ 3 ఆర్గనైజేషన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు సంబంధించినవి. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అన్నాడు. India chairs 47th session of UNESCO. Next, as of now, Sarvepalli Radhakrishnan is the only Indian to lead UNESCO as a chairman. Okay, only Indian అన్నాడు. మరి ఓకే చూద్దాము. స్టేట్మెంట్ ఫస్ట్ తప్పు. సో భారతదేశంలో 46th సెషన్ జరగబోతున్నది. డేట్స్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. జూలై 21 to 31. జూలై 21 నుంచి జూలై 31 వరకు భారతదేశంలో యునెస్కో సెషన్ 46వ సెషన్ అనేది జరగబోతున్నది. సో భారతదేశంలో యునెస్కో సెషన్ జరగడం ఇదే మొదటిసారి. సో ఓకే, యునెస్కో అనేది ప్యారిస్ కేంద్రంగా పనిచేసే వ్యవస్థ. అండ్ ఓకే, ఈ సంవత్సరం జరిగే సెషన్లో భారతదేశం తరఫున మరాఠా కోటల్ని ప్రతిపాదించినారు యునెస్కో హెరిటేజ్ సైట్కి. వస్తున్న తర్వాత సంగతి. అండ్ నెక్స్ట్, ఇప్పటి వరకు యునెస్కోకు చైర్మన్గా వ్యవహరించిన ఏకైక భారతీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు. ఇది కూడా తప్పు. బోత్ ఆర్ మనకు రాంగ్ అనమాట. నన్ ఈస్ ట్రూ. మరి ఎవరెవరు ఇప్పటిదాకా చైర్మన్గా ఉన్నారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ మాత్రమే కాదు, రైట్, మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిని తొలి వ్యక్తి. ఆయన బర్త్డేనే మనము జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం సెప్టెంబర్ 5న. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రి. ఆయన బర్త్డే నవంబర్ 11th. ఆ రోజున మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఈ 2 స్టేట్మెంట్లకు సంబంధించి మనం ఈ సమాచారం గుర్తుపెట్టుకోవాలి. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా తొలి భారతీయుడు, భారతరత్న అవార్డును తిరస్కరించిన తొలి భారతీయుడు. ఓకే, నెక్స్ట్, ఇందిరా మణిపాండే ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇందిరా మణిపాండే దేంతో ముడిపడి ఉన్నారన్నాడు. సో యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, బిమ్స్టెక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని. మరి దీనిలో సరైన సమాధానం బిమ్స్టెక్. సో బంగ్లాదేశ్లోని ఢాకా కేంద్రంగా పనిచేసే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్కు సెక్రటరీ జనరల్ అయ్యారు. సో యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు క్యాలిరో నాడ్వియా అనే అతను ఆయన ఎండీ అయ్యాడు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఇటీవల భారతదేశంలో శాశ్వత రాయబారిగా సెంథిల్ పాండియన్ అపాయింట్ అయ్యారు. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వికాస్ షీల్ అనుకుంటా. సో ఆయన అపాయింట్ అయినారు. సో ఈ విధంగా మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకందరికీ తెలిసిందే. ఇది
జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్లోని మనీలా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఘర్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ బై అన్నాడు. ఘర్ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారు అని అన్నాడు. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోల్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. దీనికి సరైన సమాధానం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, బాలిక శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ళు లాంచ్ చేశారు. ఘర్ అని అంటే గో హోమ్ అండ్ రీయునైట్, అంటే వివిధ కారణాల వల్ల కుటుంబాలకు దూరమైన వాళ్ళని మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు చేర్చడం కోసం ఉద్దేశించింది. మనకు కోల్ మినిస్ట్రీ కూడా రీసెంట్గా ఒక పోర్టల్ని తీసుకొని వచ్చింది. ఈ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వీళ్లకు ఒక పోర్టల్ అన్నమాట, కోర్స్ అని చెప్పి. అంటే ఈ కోల్ మైన్లో కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు, శ్రామికులుగా పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళ ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన సమాచారం ఇవ్వడం కోసం ఉద్దేశించింది. కేర్స్ కోర్స్ కాదు, కేర్స్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చింది. ఓకే, కేర్స్ ఎవరికి అంటే సో ఈ బొగ్గు నిక్షేపాల్లో పనిచేస్తున్న శ్రామికులకు సంబంధించింది. రైట్, ఇది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డిఎస్సి ఆన్లైన్ ఫుల్ కోర్స్ మనకు 1799 రూపీస్కి 6 months వ్యాలిడిటీ తోటి అందిస్తూ ఉంది తెలుగు కంటెంట్ మెథడ్స్. అండ్ అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో మెంటర్షిప్ ప్రోగ్రాంలో ప్రతిరోజు క్లాసులు ఉంటాయి, ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీ ఇంట్లోనే కూర్చొని మీరు క్లాసులు వినొచ్చు. ఇవి మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. 2499 రూపీస్కే ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ మనకు 4 months పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 4999 రూపీస్ పూర్తి సిలబస్తో ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. అండ్ అదేవిధంగా డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ కోర్సు 1799 రూపీస్. సో మనకు 6 నెలల పాటు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా బుక్స్ చదువుకోవాలనుకున్న వాళ్ళకు కూడా పుస్తకాలు అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదు అని అంటే మీ దగ్గర ఉండే బుక్ స్టాల్స్ను కూడా సంప్రదించవచ్చు. అండ్ నెక్స్ట్ స్పెషల్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ వచ్చేసి మనకు 4999, 4 నెలల పాటు మనకు వ్యాలిడిటీ ఉంటుంది. 100% పూర్తి సిలబస్తో ఆన్లైన్ క్లాసులను అందివ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ డిఎస్సి ఎస్జిటి మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో లైవ్ క్లాసెస్ ఉంటాయి ఎస్ఎన్ఎస్ యాప్లో. మరి డైలీ క్లాసులు, డైలీ ఎగ్జామ్స్ మార్చి 6 నుంచి ప్రారంభం. 2499, 2499 రూపాయలు మనకి ఓకే కోర్స్ ఫీజు వచ్చేసి. అండ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు రాజ్మార్గ్ యాత్ర ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. సో రాజ్మార్గ్ యాత్ర దేనికి సంబంధించింది అని. స్టీల్ స్లాగ్ రోడ్, నెక్స్ట్ గవర్నర్స్ ఆఫీస్ రోడ్ ఇన్ ఎవ్రీ స్టేట్, ల్యాండ్ అక్వైజిషన్ ఆఫ్ స్టాల్డ్ నేషనల్ హైవేస్ అండ్ టూరిజం స్పాట్ ఆన్ నేషనల్ హైవేస్ అన్నాడు. ఓకే, సో దీనికి సరైన సమాధానం 4 అన్నమాట. సో ఇప్పుడు మీరు రాజ్మార్గ్ యాత్ర అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని హైవేస్లో మీ సొంత వెహికల్లో కార్లను వెళ్తున్నారనుకోండి, దగ్గర ఉండే టూరిజం ప్లేస్ వస్తే సమాచారం ఇస్తుంది. సో దాన్ని రాజ్మార్గ్ యాత్ర అంటారు. స్టీల్ స్లాగ్ రోడ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ స్టీల్ స్లాగ్ రోడ్ ఏదైతే ఉన్నదో నేషనల్ హైవే NH66 ముంబై టు గోవా మొట్టమొదటిలో అక్కడే వచ్చింది. అయితే భారతదేశంలో మొదటి స్టీల్ స్లాగ్ రోడ్ అంటే మాత్రం సూరత్లో వచ్చింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మించిన స్టీల్ స్లాగ్ రోడ్ మాత్రం మనకు అరుణాచల్ ప్రదేశ్లో వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు గవర్నర్ ఆఫీస్ రోడ్ ఇన్ ఎవ్రీ స్టేట్ కాదు. అండ్ ల్యాండ్ అక్వైజిషన్ ఆఫ్ స్టాల్డ్ నేషనల్ హైవేస్ ఇది కూడా కాదు. యాక్చువల్గా దీనికి కూడా ఒక కొత్త పోర్టల్ మనకు స్టార్ట్ అయింది. ఈ జాతీయ రహదారుల్లో ఎక్కడైతే మనకు స్టాల్ అయిపోయినాయి భూమి రాశి పోర్టల్ గుర్తుకొచ్చింది. భూమి రాశి పోర్టల్ అన్నమాట. అందులో అంటే ల్యాండ్ ఎక్వైజిషన్ చేయలేక జాతీయ రహదారులు కొంత బ్రేక్ అవుతున్నాయి, అక్కడ ఆగిపోతున్నాయి. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించింది. రైట్, సో ఇది ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 84th ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ అన్నాడు. సో 74వ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే సభాపతులు. లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్, అసెంబ్లీ అయితే స్పీకర్, కౌన్సిల్ అయితే చైర్మన్. వాళ్ళ సమావేశం ఎక్కడ జరిగింది అంటున్నాడు. సో మరి ఇది ముంబైలో జరిగింది. సో ఈ సభాపతుల సమావేశంలో సభ సజావుగా సాగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మనకు నర్వేకర్ అని చెప్పి మహారాష్ట్ర స్పీకర్ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. సో ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించిన కమిటీ అది. అండ్ అదేవిధంగా మనకు ఈ సంవత్సరం హైదరాబాద్లో సైన్స్ ఫెస్టివల్ సమ్మిట్ అనేది షెడ్యూల్ అయ్యి ఉంది. అండ్ అదేవిధంగా వింగ్స్ ఇండియా పేరుతో మనకు ఇండియాలో లార్జెస్ట్ ఎయిర్
ఎగ్జిబిషన్ అనేది ఒకటి జరిగింది. ఫరీదాబాద్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది జరిగింది హర్యానాలో. అండ్ జైపూర్లో మనకు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ది లాస్ట్ ఇయర్ జరిగింది. ఈ సంవత్సరం కూడా డీజీపీల సదస్సు జైపూర్లోనే జరిగిందని అనిపిస్తుంది, బట్ ఒకసారి చెక్ చేయండి. రైట్. సో మరి ఇదే 84 ఇంకొక అంశం రీత్యా వార్తల్లో ఉన్నది. కేరళ గవర్నర్ మరి ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ని కేవలం 24 సెకండ్లు మాత్రమే చదివినారు. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య మరొకసారి విభేదాలన్నీ బయటపడ్డాయి. ఓకే, సో ఇది మనకు అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయరాఘవన్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. విజయరాఘవన్ కమిటీ చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఇది డిఫెన్స్ అన్నాడు. డిఎన్టీ ఏంటి, ఎస్ఎన్టీ అన్నాడు. డి అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్, ఎన్టీ అంటే నొమాడిక్ ట్రైబ్స్, ఎస్ఎన్టీ అంటే సెమీ నొమాడిక్ ట్రైబ్స్. సో కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ నన్ను అన్నాడు. దీనికి సరైన సమాధానం డిఫెన్స్ అన్నమాట. మనకు విజయరాఘవన్ కమిటీ అనేది రక్షణ రంగానికి సంబంధించింది. ఇటీవలే నివేదికను కూడా ఇచ్చింది. ఇదేం చెప్పింది? డిఆర్డిఓ అనేది పరిశోధనకు మాత్రమే పరిమితం కావాలి, ఉత్పత్తికి కాదు. అదేవిధంగా ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక రక్షణ రంగ మండలి ఏర్పడాలి. రక్షణ మంత్రి, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు వీళ్ళందరితో సభ్యులుగా ఉండాలి. కీలకమైన నిర్ణయాన్ని వీళ్ళే తీసుకోవాలి. ఇలా సూచన చేసింది. అండ్ డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్డీలకు సంబంధించి 2014 ఎల్డేట్ కమిటీ అని ఒకటి ఉన్నది. సో ఈ ఎల్డేట్ కమిటీ సూచనలను ఎందుకు అమలు చేయడం లేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇటీవల ప్రశ్నించింది. ఆ సందర్భంగా వార్తల్లో ఉన్న మరి ఎస్సీల కేటగరైజేషన్కు సంబంధించి కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా రాజీవ్ గౌబా ఉన్నారు. భారతదేశంలో సుదీర్ఘకాలం ఆయన క్యాబినెట్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు. ఓకే, సో ఇవి ఈ మొత్తం అంశాలు. నెక్స్ట్ వచ్చేసి ఓలా గ్రూప్కి చెందిన కృత్రిమ్ కింది వన్ లేదన్నాడు. ఏ యూనికార్న్ ఆఫ్ ఏఐ, ఏ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్, హైడ్రోజన్ పవర్డ్ బ్యాటరీ అన్నాడు. ఓకే, సో దీనికి సరైన సమాధానం ఏ యూనికార్న్ ఆఫ్ ఏఐ. సో కృత్రిమ మేధాకు సంబంధించిన యాక్చువల్గా అదొక స్టార్టప్ కంపెనీ కృత్రిమ మేధ. సో కృత్రిమ మేధాకు సంబంధించిన ఒక అంకుర సంస్థ, కృత్రిమ మేధాకు సంబంధించిన ఒక అంకుర సంస్థ. సో ఈ అంకుర సంస్థ యూనికార్న్ అయింది. సో యూనికార్న్ అయిన తొలి కృత్రిమ మేధా సంస్థ భారత్లో ఏది అని అంటే కృత్రిమ్. ఇది దేనికి సంబంధించి అంటే ఓలా వ్యవస్థకు సంబంధించింది. రైట్. సో ఈ విధంగా దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గాట్ పద్మ విభూషణ్ అవార్డ్ ఇన్ 2024 ఇన్ ద పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ. సో పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో పద్మ విభూషణ్ పొందింది ఎవరని అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిందేశ్వర్ పాఠక్ అన్నాడు. బిందేశ్వర్ పాఠక్ ఈ సంవత్సరం పద్మ విభూషణ్ పొందినారు. బట్ ఈయనకు సోషల్ సర్వీస్, సామాజిక సేవ అనే విభాగంలో దక్కింది. అండ్ పద్మా సుబ్రహ్మణ్యం వీరి కూడా పద్మవిభూషణ్ తగ్గింది. బట్ పద్మా విభూషణ్ అనే వ్యక్తికి ఆర్టిస్ట్ అన్నమాట. ఆర్టిస్ట్ ఈ సంవత్సరం 3 ఆర్టిస్టులకు దక్కింది పద్మవిభూషణ్. ఒకరు పద్మా సుబ్రహ్మణ్యం అయితే ఒక చిరంజీవి ఈజీగా గుర్తుంటుంది. మరొకరు మనకు వైజయంతిమాల అనే మరొక సినిమా హీరోయిన్ ఆమె. వాళ్ళ ముగ్గురికి ఆర్ట్స్లో దక్కింది. వెంకయ్య నాయుడు ఈయనకు పబ్లిక్ అఫైర్స్, ప్రజా వ్యవహారాలు అనే విభాగంలో ఈయనకు దక్కింది. ఓకే. అండ్ రాజ్ కుమార్ అనే ఆయనకు కూడా ఆర్టిస్ట్ ప్రజా వ్యవహారాలు పబ్లిక్ అఫైర్స్ దక్కింది. కానీ పద్మభూషణ్ దక్కింది. పద్మభూషణ్ అక్కడ అడిగింది మనకు పద్మ విభూషణ్. చిన్నగా మారుస్తూ ఉన్నాడు కాబట్టి ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి. కేరళ రాష్ట్రం వాడు ఆయన. ఇదే కేరళ రాష్ట్రం నుంచి పబ్లిక్ అఫైర్స్లో పద్మభూషణ్ అవార్డు పొందిన మరొక వ్యక్తి ఎవరంటే ఫాతిమా బీవి. రైట్. సో భారతదేశంలో తొలి మహిళ, సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, ఇస్లాం సామాజిక వర్గం నుంచి న్యాయమూర్తి అయిన తొలి వ్యక్తి కూడా ఆమెనే. తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. సో ఈ విధంగా రాజ్ కుమార్, మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెంకయ్య నాయుడు గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్నామ్ సింగ్ సంధు ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్ టైమ్స్. రీజన్ ఈజ్ సత్నామ్ సింగ్ ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నారు. ఎందుకు అని అంటున్నాడు. ఈజ్ ద మెంబర్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్ అన్నాడు. న్యూ డైరెక్టర్ ఆఫ్ ఎస్ఎస్బి అన్నాడు. పిఐఓ గాట్ పద్మశ్రీ అవార్డ్. ఓకే. సో మరి నామినేటెడ్ టు రాజ్యసభ అన్నాడు. దీనికి సరైన సమాధానం రాజ్యసభకు ఆయన నామినేట్ అయినారు. సో భారత రాష్ట్రపతి 80(3) ప్రకారము ఈయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. సో మనకు 12 మందిని నామినేట్ చేస్తారు రాష్ట్రపతి. ఆర్ట్స్, లిటరేచరు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్లో భాగంగా. సో ఈయన సోషల్ సర్వీస్ అనే విభాగంలో భాగంగా చేశారు. సో సాధారణ రైతు బిడ్డ నుంచి ఎన్నో విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు. అండ్ మెంబర్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్ కాదు. ఓకే. సో ఈసారి మనకు అజయ్ కుమార్ జా, అదేవిధంగా మనకు
నిరంజన్ రాజాధ్యక్ష అండ్ ఓకే అన్నీ జార్జీ మాథ్యూ అండ్ ఓకే మనకు సౌమ్య కాంతి ఘోష్ వీళ్ళందరినీ 16th ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్గా నియమించినారు. 16th ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్గా మనకు అరవింద్ పానగారియా ఉన్నారు. న్యూ డైరెక్టర్ ఆఫ్ ఎస్ఎస్పి దల్జీత్ సింగ్ చౌదరి అయినా అండ్ ఓకే ఇది తప్పు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఫాతిమా బీవీ. ఆల్రెడీ చెప్పినాను ఫాతిమా బీవీకి సంబంధించి షీ వన్ పద్మభూషణ్ అవార్డు ఇన్ 2024 పోస్టుమస్లీ. మనకు తప్పైంది గుర్తించమన్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఆల్రెడీ చెప్పినాం. షీ సర్వ్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని అన్నాడు, ఇది తప్పు. సో ఎందుకనంటే షీ ఈజ్ ద ఫస్ట్ ముస్లిం ఉమెన్ టు బి అపాయింటెడ్ టు ఎనీ ఆఫ్ ద హయ్యర్ జ్యుడిషియరీ ఇన్ ద కంట్రీ, అది కరెక్ట్. ఆమె నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉన్నారు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్లో కాదు. షీ బికేమ్ ద ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ టు బి పార్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అన్నీ కరెక్ట్. కరెక్ట్ అయిన స్టేట్మెంట్లను కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లబా స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. సో లబా స్కీమ్ అనేది మనకు ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది. మరి ఈ లబా స్కీమ్ ఏం చెప్తుంది మనకు అని అంటే ఫారెస్ట్ ప్రొడక్షన్స్, సో అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరని ఇస్తుంది. మరి ఈ కనీస మద్దతు ధరకు సేకరించే బాధ్యత ఎవరికి అప్పగించారంటే మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించినారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో యోగ్యశ్రీ అనే పథకం స్టార్ట్ అయింది. ఎస్సీ ఎస్టీలకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ఉచితంగా కోచింగ్ ఇస్తారు. కర్ణాటక రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ వృత్తిని ప్రకటించినారు, యువశక్తి అనుకుంటా పథకం పేరు. డిగ్రీ వాళ్ళకు 3,000, డిప్లొమాలకు 1,500. అండ్ పంజాబ్ రాష్ట్రము మనకు రహదారి ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రత్యేకమైన పథకాన్ని చేపట్టింది. అదే అంతేకాదు రహదారులు ఎక్కువ ప్రమాదానికి గురయ్యే ప్రదేశాలన్నింటినీ మ్యాపింగ్ చేసింది. మొదటిసారిగా ఈ తరహా మ్యాపింగ్ చేసిన దేశం పంజాబ్ రాష్ట్రము. ఓకే. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఇండియాస్ ఫస్ట్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్ లాంచ్డ్ ఇన్ గుజరాత్ అన్నాడు. ఇండియాస్ ఫస్ట్ సైనిక్ స్కూల్ లాంచ్డ్ బై కోఆపరేటివ్ సెక్టర్ ఇన్ ఉత్తరప్రదేశ్ అన్నాడు. ఓకే. సో రెండు స్టేట్మెంట్లు కూడా తప్పు. ఓకే, ఏది కరెక్ట్ కాదు. ఇటు అయింది. సో భారతదేశంలో బాలికలకు ప్రత్యేకించిన సైనిక పాఠశాల మనకు ఉత్తరప్రదేశ్లో వచ్చింది. అదేవిధంగా మనకు సహకార రంగంలో మొట్టమొదటి సైనిక పాఠశాల గుజరాత్ రాష్ట్రంలో వచ్చింది. గుజరాత్. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా. మన భారతదేశానికి అమిత్ షా అనేవాడు సహకార శాఖ మంత్రి, ప్రపంచంలో తొలి సహకార శాఖ మంత్రి ఆయనే. సో కాబట్టి ఆయన సొంత ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైనాడో ఆ రాష్ట్రానికే ఈ కోఆపరేటివ్ సెక్టార్లో సైనిక్ స్కూల్ని తీసుకెళ్లారు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అన్నమాట. రైట్. సో ఇవి మనకు దాదాపుగా జనవరి నెలలోని మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయ్యేలా వీటిని అందించినాము. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేవంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.